అమెరికా ఇప్పుడు తన దేశంలోనే తనే తవ్వుకుంటోంది అనేక ఖనిజాలకు సంబంధించి. ఇతర దేశాల మీద ఆధారపడి, ఇతర దేశాల వాళ్ళ దగ్గర నుంచి కొనటం అలవాటయ్యి, సుదీర్ఘ కాలం పాటు అలాగే సాగితే దాని వలన కోట్ల కోట్ల రూపాయల నష్టం వస్తూ చివరికి $30 ట్రిలియన్ జీడీపీ అయితే $39 ట్రిలియన్ అప్పు కావడానికి కారణాల్లో అదొకటి. ఎంతసేపటికి డిపెండెన్సీ. ఇప్పుడు సొంతది మొన్ననే చెప్పుకున్నాం. ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్‌లో ఒకటైనటువంటి మెటీరియల్‌ని ఆ దేశంలోనే ఇప్పుడు తవ్వకానికి రెడీ అవుతున్నారంది. ఇప్పుడు అట్లాగే తాజాగా 1.6 బిలియన్ బ్యారెల్స్ ఆయిలు, 28 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల నేచురల్ గ్యాసు అమెరికాలోనే ఉందని ఐడెంటిఫై చేశారు. అంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ సహజ వనరులు ఉన్నాయో ప్రత్యేక సంస్థలను పెట్టి వెరిఫై చేపిస్తున్నాం కదా! అలాగే అక్కడ వెరిఫై చేస్తే 1.6 బిలియన్ బ్యారెల్ ఆయిలు, 28 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ నేచురల్ గ్యాసు టెక్సాస్‌లో ఉందన్నటువంటి విషయం తేలింది.